హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే టైం 10 అవుతుంది. నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యాను, ఇంకా కాఫీ కూడా తాగలేదు. లాంగ్ డిస్టెన్స్ కాబట్టి క్రిష్ కాల్ చేసి కొంచెంసేపు నిద్ర అట్లా మాట్లాడుకొని ఈ టైం అయింది. ఇవాళ ఎందుకు వ్లాగ్ షూట్ చేస్తున్నాను అంటే టుడే ఇస్ గోయింగ్ టు బీ స్పెషల్. యాక్చువల్లీ మనం ఒక స్పెషల్ గిఫ్ట్ కొనడానికి వాళ్ళు వెళ్తున్నాం అనమాట, అమ్మ కోసం. సో ఆ షాపింగ్ చేయడానికి మనం ఇప్పుడు రెడీ అవ్వాలి. మమ్మీ కాఫీ రెడీ చేస్తుంది, మమ్మీకి ఇంకా తెలీదు. నేను కాఫీ ప్రిపేర్ చేస్తుంటే ఇటు వచ్చి ఇంట్రో ఇద్దామని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇటు వచ్చాను. సో ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేయడానికి వెళ్తుందంట. ఈ లోపల నేను కూడా టిఫిన్ చేసేసి రెడీ అయితే యాక్చువల్లీ ఐ హ్యావ్ టు వాష్ మై హెయిర్. చాలా ఆయిలీ అయిపోతుంది ఈ ఎండకి. ఈ స్వెట్ వచ్చేసి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తున్నాను నేను. జుట్టు ఫుల్గా ఊడిపోతుంది. సో మెనీ ప్రాబ్లమ్స్ ఇండియా వచ్చాక. యా, సో హెయిర్ వాష్ చేసుకోవాలి అండ్ ఆల్సో హ్యావ్ టు సీ ఏం వేసుకోవాలి అని చెప్పి వెళ్ళి కబోర్డ్ని రైడ్ చేస్తే ఏం కనిపిస్తాయో చూసి అది వేసుకుందాము. యా, సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ యూ గైస్ అలాంగ్ ఈ స్పెషల్ గిఫ్టింగ్ ఇదంతా సెలెక్ట్ చేసే ప్రాసెస్లో మీరు కూడా ఒక పార్ట్ ఉండాలి అని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది జూన్లో జరిగింది. సో ఈ 2 మంత్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. నేను 1 మంత్ అసలు కంప్లీట్గా వీడియోసే అప్లోడ్ చేయలేదు. ఇవన్నీ నేను సపరేట్గా లైఫ్ అప్డేట్ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ ఫర్ నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ వీడియో, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ గుడ్ మెమరీ. నేను దీంట్లో మిగిలినవి ఏమీ మాట్లాడాలనుకోవట్లేదు. సో నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి లిబాస్ అనే బ్రాండ్ నుంచి గెట్ రెడీ విత్ మీ షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను. దాంట్లో క్లియర్గా చెప్పాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. జుట్టు మొత్తం తడిగా ఉంది, ఎండలో బయటకు వెళ్ళడం మంచిది కాదని చెప్పి నేను లైట్గా బ్లో డ్రై చేసుకుంటున్నాను. సో దట్ యూనో మరీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది హెయిర్ అని చెప్పి. ఈ లోపల మమ్మీ కూడా రెడీ అవుతుంది. సో మ్యాటర్ ఏంటంటే మమ్మీకి ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అని ఏం తెలీదు. జస్ట్ నాకు పని ఉంది, బయటకు వెళ్దాము, రెడీ అవ్వమని చెప్పాను. అండ్ మంచి శారీ కట్టుకోమని చెప్పాను. ఎందుకు అని అడిగింది. వెళ్ళాక చెప్తాను, ఫస్ట్ అయితే రెడీ అవ్వమని చెప్పొచ్చి నేను రెడీ అవుతున్నాను. నేను ఇంకా పీక్ సమ్మర్స్లో రాలేదు కాబట్టి ఎండ అంత నా మీద పడలేదు. అయినా కూడా నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కోకోనట్ వాటర్ లేకుండా తిరగలేకపోతున్నాను. సో నౌ వీఆర్ ఆల్ రెడీ. ఇద్దరం ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. నేను యూఎస్లో ఉన్నప్పటి నుంచి, యాక్చువల్లీ మా పెళ్ళప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ఖమ్మంలో ఒక గోల్డ్ షాప్ ఉంది. నేను పేరు చెప్పాలనుకోవట్లేదు. నేనైతే అక్కడికి వెళ్దాం అనుకున్నాను. బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన దాన్ని బట్టి చాలా హైప్ వచ్చింది. అసలు ఏంటి వర్త్ ద హైపా కాదా తెలుసుకుందాము అని చెప్పి వెళ్తున్నాము. మీ అందరికీ ఎలా అయితే ఇన్స్టాగ్రామ్లో రికమెండేషన్స్లో వచ్చిందో ఆ పేజ్, నాకు కూడా అలానే వచ్చింది. పెళ్లి టైంలో గోల్డ్ షాపింగ్ చేసేటప్పుడు ఒకసారి వెళ్ళాను. అప్పుడు నాకేం అంత అనిపించలేదు. మళ్ళీ సెకండ్ టైం ఐ వాంటెడ్ టు టెస్ట్ మై లక్. ఈసారి అయితే యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గెట్ సంథింగ్. ఆ డిజైన్స్ అవన్నీ చూసి చాలా మంచి మంచి యూనిక్ డిజైన్స్ లైట్ వెయిట్లో ఉన్నాయి కదా, తీసుకుందామనే స్టార్ట్ అయ్యాము. వెళ్ళాక మాకు డిజైన్స్ అన్నీ చూపించడం స్టార్ట్ చేశాను. నేను షాప్లో ఏం షూట్ చేయలేదు. బికాజ్ అసలు మాకే వి వర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. పెళ్ళప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇలానే అయింది. ఒక్క డిజైన్ కూడా ఎవరు చూపించలేదు. అండ్ ఇప్పుడు కూడా అలానే చూపించారు, కానీ అంటే ఇష్టం లేకుండా ఏదో చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం అన్నట్టు చూపించారు. అండ్ డిజైన్స్ కూడా నాకేం అంత అనిపించలేదు. మొత్తం అంతా ఒక బాక్స్లో 1 గ్రామ్ గోల్డ్ ఎలా పెడతామో బాక్స్లో అన్నీ కలిపి పెట్టి అలా ఉన్నాయన్నమాట. గోల్డ్ జ్యువెలరీ అలా పెడితే ఐ డోంట్ నో, మేమైతే కొనడానికి ఇంట్రెస్ట్ చూపించము. బికాజ్ ఇట్ షోస్ హౌ గుడ్ యూ మెయింటైన్ యువర్ ఐటమ్స్ అన్నట్టు. అందుకని మేము ఇంకా బయటకు వచ్చేసి ఈ ముకుంద జ్యువెలర్స్ కొత్తగా పెట్టారు ఖమ్మంలో. సో బయట ఏదో ఆఫర్ ఉంది చూద్దామని ఊరికే లోపలికి వెళ్ళాము. మాకు ఆంబియన్స్ కానీ లోపల రిసీవింగ్ కానీ అంతా ఎంత బాగా నచ్చిందో. ఇంతకుముందు షాప్లో అయినట్టు కాకుండా ఇక్కడ స్టాఫ్ కూడా చాలా వెల్కమింగ్గా ఉన్నారు. మనం ఏది అడిగితే అది, ఎన్ని డిజైన్స్ అడిగినా కూడా చూపిస్తున్నారు. అండ్ గోల్డ్ ఐటమ్స్ ఎప్పుడైనా అవి ఎలా మెయింటైన్ చేయాలో అలా చేస్తేనే బాగుంటాయి. కస్టమర్స్ కూడా కొనడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ మేము నెక్లెస్ చూస్తున్నాం అనమాట. లైట్ వెయిట్లో ఏదైనా నెక్లెస్ కావాలి అని చెప్పి చూస్తున్నాము. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అడిగిన ప్రతి ఒక్కటి మనం కొన్నామా లేదా అన్నది పక్కన పెడితే ప్రతి కస్టమర్కి అంతే ఓపిక్గా చూపిస్తున్నారు వాళ్ళు. ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది అనుకుంటా. ఎక్కడా లేనంత విఏ ఆ ప్రీవియస్ షాప్లో వేస్తున్నారు. మేము అసలు ఆ విఏ పర్సంటేజ్ చూసి షాక్ అయి బయటకు వచ్చాము. 20% or 22 వేస్తున్నారు. ఎక్కడ లేదు అది. సో ఇంక అందుకని
ఇక్కడ మేమేంటంటే మేము ఏది కావాలంటే అది అడిగి చూపిస్తున్నారు కాబట్టి కొంచెం టైం తీసుకొని వి స్టార్టెడ్ సెలెక్టింగ్ పీసెస్. ఇదేం ప్రమోషన్ కాదు. మేము చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ షాప్‌లోకెళ్ళాము. కొనాలా వద్దా కొత్త షాప్ కదా అన్నట్టు. బట్ టు అవర్ సర్ప్రైజ్ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇందాక చెప్పినట్టు ఎంప్లాయీస్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. నేనిక్కడ బ్లాక్ డైమండ్స్ చూస్తున్నాను. నేను పెళ్ళప్పటి నుంచి చూస్తున్నాను. ఇలా 3 లేయర్డ్ బ్లాక్ డైమండ్స్ దొరుకుతాయేమోనని చెప్పి ఇక్కడ మాకు దొరికింది. ఇదొచ్చేసి నాకు రఫ్‌గా 1,00,000 వరకు పడింది. నేను ఇది ఎప్పటినుంచో చూస్తున్నాను. ఇలా జస్ట్ 3 లేయర్స్ ఉన్నది కావాలి అని. అయితే మమ్మీ దీనికి చిన్న పెండెంట్ తీసుకుందామని అంది. ఆ షాప్‌లో ఆయనేంటంటే అనుకోకుండా ఆయన మాకు తెలిసిన ఆయనంట. వెళ్ళాక మాట్లాడుతుంటే తెలిసింది. సో, ఆయన "వద్దు ఒక 3 ఇయర్స్ ఇలా వేసుకో. నీకు కొంచెం బోర్ కొట్టాక అప్పుడు నేనే కావాలంటే మంచి లాకెట్ చేపిచ్చి మమ్మీకిస్తాను. ఇలా వేసుకుంటేనే దీని లుక్ బాగుంటుందని" చెప్పారు. మనకంటే బాగా వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి నేను కూడా ఇంకా అలానే తీసుకున్నాను. లాకెట్ ఏం తీసుకోలేదు. ఓహ్! బై ద వే ఇది మమ్మీ గిఫ్ట్. నేను మమ్మీకి గిఫ్ట్ తీసుకుందామని వెళ్తే తను రిటర్న్‌లో నాకు ఇంకో గిఫ్ట్ తీసుకుంది. ముకుంద జ్యువెలర్స్ ఖమ్మంలో అయితే కొత్తగా పెట్టారు కానీ హైదరాబాద్‌లో కూడా ఉంది. అండ్ ఇది యాక్చువల్లీ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అంట. మాకు కూడా తెలీదు. సో, మనకి నార్మల్‌గానే వీళ్ళ దగ్గరే మేకింగ్ అంతా అవుతుంది. వేరే షాప్స్‌లో అయితే మేకింగ్ థర్డ్ పర్సన్ దగ్గర లైక్ థర్డ్ పార్టీ వాళ్ళు చేసి వీళ్ళు తెచ్చుకుంటారంట. సో, అందుకని ప్రైస్ డిఫరెన్స్ కూడా మాకు బాగానే కనిపించిందనమాట కంపేర్ టు అదర్ షాప్స్. సో, ఈ నెక్లెస్ అండ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాము. ఐ మీన్ బ్లాక్ డైమండ్స్. ఎందుకు తీసుకున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇప్పటికైతే మనం వచ్చిన పని సక్సెస్ అయింది. తీసుకోవాలనుకున్న ఐటెం కూడా తీసుకున్నాము. గోల్డ్ షాప్‌కి వెళ్ళాక మమ్మీకి ఇంకా అర్థమైపోయింది. తన కోసమే గిఫ్ట్ తీసుకుంటున్నామని చెప్పి ఇంకా చదవడం స్టార్ట్ చేసిందనమాట. నాకెందుకు ఇప్పుడు ఈ ఖర్చులు ఇవన్నీ ఎందుకు, మీకు అవసరమా అది ఇది అని చెప్పి నేను ఇంకా కూర్చోబెట్టి కన్విన్స్ చేశాను. లేదు యూ హ్యావ్ టు గెట్ ఇట్, ఎందుకో నేను తర్వాత చెప్తాను అని. ఆ నెక్లెస్ తీసుకోవడానికి కూడా షీ వాజ్ వెరీ స్కెప్టికల్. అది కొంచెం హెవీ అవుతుందేమో, తీసుకోవాలా వద్దా అని. షాప్లో నాకు అక్కడ మాట్లాడడానికి కుదరలేదు. సో ఆబ్వియస్గా ఇదంతా వాయిస్ ఓవర్ మీరు చూసుంటారు. టైం 3:15 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. జస్ట్ ఒక 5 minutes అవుతుంది. ఇంట్లో మీ అందరికీ చూపిస్తా ఎలా ఉంది ఏంటి అన్నది. బేసిక్గా ఒక 2 pieces తీసుకున్నాము. ఇందాక మీరు చూసినట్టుగా ఈ బ్లాక్ డైమండ్స్ ఒకటి తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ మమ్మీ గిఫ్ట్ అంట. మొన్నేమో అత్తయ్య ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు మమ్మీ అనమాట. ఈ బ్లాక్ డైమండ్స్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ మమ్మీ ఇది? 15 క్యారెట్స్ అంట. నాకు ఈ టర్మినాలజీ అంతా నాకు తెలీదు, బట్ నచ్చింది నాకు. ఇలా సింపుల్గా ఉండేవి నాకు క్యారీ చేయడం, వేసుకోవడం ఇష్టం అనమాట. మమ్మీ పెళ్ళప్పటి నుంచి అంటుంది నీకు బ్లాక్ డైమండ్స్ ఒకటి తీసుకోవాలి అని చెప్పి. మేము అప్పుడు ఎంత తిరిగినా సరే ఇది దొరకలేదు మాకు. ఇలా మాకు కావాల్సినట్టుగా ఈ 3 పేట్లు వచ్చి ఇలా సింపుల్గా మాకు దొరకలేదు. అప్పుడు అన్నీ 5 layers ఉన్నాయన్నమాట. సో ఎందుకని చెప్పి తీసుకోకుండా వదిలేసాము. అండ్ నెక్స్ట్ ద మెయిన్ ఐటమ్, మనం వెళ్ళిన పర్పస్ ఇదే అనమాట. చూపిస్తా. సో దిస్ ఇస్ ద నెక్లెస్. మమ్మీ కొంచెం హెవీగా ఉంది అని అంది కానీ నేనే ఇంకా లేదు తీసుకో బాగుందని చెప్పి చెప్పాను. మమ్మీకి ఇంకొకటి బాగా నచ్చింది, స్టోన్స్ది. ఎప్పుడు స్టోన్స్ అలాంటివే ఆల్రెడీ ఉన్నాయి. సో ఎందుకు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయని చెప్పి ఈ యాంటిక్ సెట్ ఒకటి తీసుకున్నాము. సో అత్తయ్య గిఫ్ట్ ఇచ్చింది. నేను ఎక్కడ ఏ వీడియోలో చూపించడానికి నాకు కుదరలేదు. ఐ థింక్ నౌ ఇస్ ద రైట్ టైం. అన్నీ కలిపి ఒకటేసారి మీకు చూపిస్తా. మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు యాక్చువల్లీ. మమ్మీ ఇప్పుడే రైస్ పెట్టింది. మా ఫస్ట్ యానివర్సరీకి నాకు కానీ క్రిష్కి కానీ ఎవ్వరికీ తెలియకుండా అత్తయ్య సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి ఈ బ్లాక్ బీడ్స్ చేయించారు గుంటూరు వర్ధమాన్ జ్యువెలర్స్లో. దీనికి కొంచెం గోల్డ్ ఎక్కువ, బ్లాక్ బీడ్స్ తక్కువ వచ్చి ఒక యాంటిక్ లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. శారీస్ మీదకి చాలా బాగుంటుంది, ప్లెయిన్ శారీస్ మీదకి.
యాజ్ యూజువల్ నాకు అది ఎన్ని గ్రామ్సో తెలీదు. ఒకసారి కనుక్కొని చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో బ్లాక్ డైమండ్స్ ఏమో క్లోజప్ ఇది. ఈ 2 అయితే నాకు ఈ ఇండియా ట్రిప్‌లో వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఈ గిఫ్ట్ ఎందుకు కొన్నామో అని తెలుసుకోవడానికి మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ అందరిని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.